యువర్ ఆనర్, ముద్దాయి అశోక్ కుమార్ కొన్ని లక్షల మంది దేశ ప్రజల నమ్మకం మీద చావు దెబ్బ కొట్టాడు. పైసా పైసా కూడబెట్టి తన దోసిట్లో పోసిన పేద ప్రజల్ని చిట్ ఫండ్ పేరుతో దారుణంగా మోసం చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అంతేకాక షేర్ మార్కెట్ పేరు చెప్పి జాతీయ బ్యాంకుల్ని దగా చేసి 2,000 కోట్ల రూపాయల డబ్బు విదేశాలకు తరలించాడన్న అభియోగం ఉంది. కనుక ముద్దాయిని పోలీస్ రిమాండ్లో ఉంచి రహస్యాలు రాబట్టే అవకాశం చట్టానికి కల్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ముద్దాయి అశోక్ కుమార్ ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. సారీ సార్, ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సీఎం గారు. మీరు చాలా ముఖ్యమైన అతిథులు కదా, రాక తప్పుతుందా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీతో మాత్రమే. మీకు తెలుసుగా సీఎం గారు, నేను బ్యాంకుల్ని మోసం చేసి 2,000 కోట్ల రూపాయలు కాజేశానని నా మీద ఘరానా దొంగ ముద్ర వేశారు. నేను దొంగనో దొరనో తేల్చాలన్నా, పోయిన డబ్బు తిరిగి రాబట్టాలన్నా మీ ప్రభుత్వానికి కోర్టులకి చాలా టైం పడుతుంది. టైం గురించి మీరేం వరి అవ్వద్దు అశోక్ కుమార్ గారు, మాకు ఓర్పు చాలా ఉంది. చూడండి సీఎం గారు, డొంక తిరగొడద్దు, సూటిగా చెప్తున్నాను. 2,000 కోట్ల రూపాయల సగం 1000 కోట్లు. అంత డబ్బు ఇండియాలో అతి కొద్ది మంది దగ్గరే ఉంటుంది. నేను విదేశాలకు పారిపోవడానికి అవకాశం కల్పిస్తే ఆ 1000 కోట్లు మీకు. ఇలాంటి ఛాన్స్ జీవితంలో ఒకేసారి వస్తుంది. ఏమిటి మీ సమాధానం? ఎలా ఉంది నా సమాధానం? ఆడది నిస్సహాయురాలైతే వ్యభిచారం చేస్తుంది, మగవాడు నిరాశావాదైతే నీలా బ్రోకర్ అవుతాడు. నువ్వు బ్యాంకుల్ని మోసం చేసి కొట్టేసిన డబ్బు, నాకు లంచంగా ఇస్తానన్న డబ్బు నీది కాదురా. ఈ దేశ ప్రజలు చెమటోడ్చి జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు. నా మీద నేనే ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు కాజేసిన 2,000 కోట్ల రూపాయలు చివరి పైసా రాబట్టేంత వరకు నిన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేవను. ఏమైంది? చాలా కష్టం. మీ అన్నను అక్కడి నుంచి విడిపించలేం. ఎందుకని? ముఖ్యమంత్రి సెక్యూరిటీ టైట్ చేశాడు. అశోక్ని ఎవ్వరం కంటితో కూడా చూడలేం. మా అన్నయ్య బయటపడే ఛాన్సే లేదా? ఉంది. అసంభవాన్ని సంభవం చేయగలిగేది ఇద్దరే. ఎవరు? ఒకరు ముఖ్యమంత్రి, రెండోవాడు విక్కీ. పోలీసుడు వచ్చాడు. మనోడేలే. విక్కీ ఇతను తెలుసు, అశోక్ కుమార్ తమ్ముడు. అన్నని విడిపించమని అడగటానికి వచ్చాడు. సొమ్ము తెచ్చాడా? మీరు మా అన్నను విడిపించి విదేశాలకు పంపించి ఏర్పాటు చేయిస్తే తరతరాలుగా కాలు మీద కాలేసుకొని బతికేంత డబ్బిస్తాను. ఇదిగో అడ్వాన్స్. అడ్వాన్సే కారులో వచ్చిందంటే ఫుల్ పేమెంట్ లారీలో వస్తుందా? వస్తుంది, కానీ మా అన్నను విడిపించగల నమ్మకం మీకుందా? నెల రోజుల్లో పని పూర్తి కావాలి. ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్విక్కడికి వస్తావని తెలిసిన మరుక్షణం నుంచి
నా బుర్రలో ప్లాన్ తిరుగుతూనే ఉంది. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏమిటి దారుణం? పండగ చేసుకుంటున్నారా? పండగ చేసుకోండ్రా. ఏదో ఒక రోజు మీ పాపం పండి మీ బతుకులు బద్దలైనప్పుడు ఈ దేశ ప్రజలు కూడా చేసుకుంటారా పండగ. ఇప్పుడు మీరు చేయబోతున్నారు కోర్టు కాదు ముందు ప్రజల సమక్షంలో పబ్లిక్ గా చేయబోతున్నాం. అది నీకు కాదు కదా. నల్ల కొట్లు వేసుకునే లాయర్లకు కానీ కాకి బట్టలు వేసుకునే పోలీసు వాళ్ళకి కానీ ఈ ప్రపంచంలో నర్మానుడు ఎవరికి అంతుపట్టదు. సాయం చేయవా డాక్టర్? డాక్టర్ సాయం చేయవా? చెయ్యవా? చెయ్యకపోతే మీ బతుకులు జబ్బలగడి పంబ. ఆ పని చెయ్యాలంటే మీకు మా సహకారం కావాలి. ప్రాణాలు పోయినా సరే మా వృత్తికి మేము ద్రోహం చెయ్యం. చెయ్యవురా? నీ పసిపిల్లవాడిని పదంతస్తుల మేడ మీద నుంచి విసిరేసినా చెయ్యవా? నీ 16 ఏళ్ల కూతుర్ని 10 మందిలో రేప్ చేసినా చెయ్యవా? చెయ్యం. మీ బెదిరింపులకు భయపడి దేశానికి మేము ద్రోహం చెయ్యం. చాలు చాలు, ఆడిన గేమ్ చాలు, విషయానికి రండి. ఈయన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు చెడ్డ పనులు చేసే అలవాటు మాకున్నట్టే పాపం మంచి పనులు చేసే ఈక్నెస్ ఈయనకుంది. ఇళ్లకు వెళ్లి మీ పెళ్ళాం బిడ్డలతో కాపురం చేస్తారు, లేక మీ శవాల్ని పంపమంటారు? ఆలోచించి చెప్పండి. కొద్ది నిమిషాలే టైం ఉంది. బ్రహ్మం, ఈ క్షణం నుంచి 24 గంటలు మన చూపు ఆ ముఖ్యమంత్రి మీదే ఉండాలి.